పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. స్థానిక సమరానికి జనసేన నయా వ్యూహం. కార్యకర్తల్లో జోష్ నింపేలా సరికొత్త కార్యాచరణ. నియోజకవర్గాల వారీగా చర్చావేదికల నిర్వహణ. భుజం శస్త్రచికిత్స కారణంగా ప్రచారానికి దూరంగా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో క్షేత్రస్థాయి సమన్వయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతుంది. సెప్టెంబర్ స్థానిక పోరు జరగనుండడంతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కనిపిస్తున్న ఒక రకమైన స్తబ్దత, నిరాశను తొలగించడమే లక్ష్యంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక నూతన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగిస్తూ వారిలో తిరిగి నూతన ఉత్తేజాన్ని నింపేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ చర్చావేదిక పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ పరిధిలో నిలబడి పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేయడం ఈ వేదికల ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఎదుర్కొన్న సవాళ్లు, వారి మనసులోని ఆవేదనను ప్రత్యక్షంగా విని వాటిని పరిష్కరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్చా వేదికల నిర్వహణ, కార్యకర్తలను సమన్వయం చేసే బాధ్యతలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భుజాన వేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ నాయకులను, కేడర్ను మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ సమావేశాల ద్వారా పార్టీ అంతర్గత క్రమశిక్షణపై నాయకత్వం గట్టి సంకేతాలు పంపుతుంది. జనసేన పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉన్నదంతా కేవలం పవన్ కళ్యాణ్ గ్రూప్ ఒకటేనని నాదెండ్ల మనోహర్ శ్రేణులను స్పష్టం చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను తొలగించి అందరికీ ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ చర్చా వేదికల ముఖ్య లక్ష్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం రికార్డు స్థాయిలో 24 లక్షల మార్కుకు చేరుకుంది. ఈ భారీ సభ్యత్వ బలమే పార్టీకి ప్రధాన ఆయుధమని, నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందనే భరోసాను ఈ వేదికల ద్వారా కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త అత్యంత ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది. భుజం శస్త్రచికిత్స కారణంగా పవన్ కళ్యాణ్ రాబోయే స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అధినేత రాకపోయినప్పటికీ ఎన్నికల క్షేత్రంలో పార్టీ కేడర్ ఒంటరి కాలేదన్న భావన కల్పించడం, నాయకత్వం తమకు అత్యంత సమీపంలోనే ఉందన్న ధైర్యాన్ని ఇవ్వడం ఈ వ్యూహంలో భాగం. పవన్ కళ్యాణ్ సుడిగారి పర్యటన చేసి లోటును భర్తీ చేసేందుకు ముందస్తు సలహా సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి బలం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేస్తూ తమ్ముల్లో నూతన స్థైర్యాన్ని నింపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్నందున స్థానిక సంస్థల్లో తమ వాటాను దక్కించుకోవడం, ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానిక పట్టు సాధించాలని చూస్తున్న ఇతర శక్తులకు గట్టి పోటీ ఇచ్చేలా జన సైనికులు సన్నద్ధం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తల పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే ఆశించిన ఫలితాలు సాధించగలమని ఈ చర్చా వేదికల ద్వారా ఉద్బోధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిస్తేజంగా ఉన్న కేడర్ను తిరిగి అక్కున చేర్చుకుని వారిని ఎన్నికల సమరయోధులుగా మార్చడంలో జనసేన అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో రాబోయే సెప్టెంబర్ ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.